హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ వ్లాగ్ కంప్లీట్‌గా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం లైక్ చేసి చిన్న కామెంట్‌లో తెలియచేయండి. ఇదైతే నా సండే ఈవినింగ్ రొటీన్ అన్నమాట. ఈ రోజు కొంచెం ఇంటి చుట్టుపక్కల క్లీన్ చేసే పని ఉంది. టైం అయితే ఎక్కువే పడుతుంది. అందుకని ఇక 2:30 నుంచే పని చేయడం స్టార్ట్ చేసి మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత బయట బట్టలన్నీ ఆరిపోతేను ఇక అవన్నీ తీసుకొచ్చి మడత పెడుతున్నాను. ఈ బట్టల విషయానికి వచ్చేసరికి నాకు చాలా బద్ధకం వస్తుంది. ఏ రోజుటి ఆ రోజు మడతేసుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. ఒకేసారి అంతా కుప్ప పెట్టేస్తాను అన్నమాట కుర్చీలో. ఇంకా అవన్నీ నాకు మడత పెట్టాలి అనిపించినప్పుడు మాత్రం మడత పెడతాను. లేదంటే అవి 2 రోజుల వరకు కుర్చీలో అలాగే ఉంటాయి. ఇంక ఈ రోజు మడత పెట్టేసానా మరుసటి రోజు ఇంకా ఉతికేసి నీ మడత పెట్టను కొన్ని ఉన్నాయి కదా నెక్స్ట్ డే మడత పెడదాంలే అని ఇంకా అలాగే ఉంచేస్తాను. ఈ రోజు అయితే దాదాపుగా 3-4 రోజులు బట్టలు అన్నమాట అలాగే కుప్పబడి ఉంటే ఇంకా ఎలాగైనా ఈ రోజు కూర్చొని మడత పెడదాంలే అని ఇంకా అన్ని బయట పెట్టేశాను. ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని మడత వేసుకోవడం కన్నా ఇలా బయట పెట్టుకొని మంచిగా ఎన్విరాన్మెంట్ చూస్తూ మా వారు ఎలాగో బయట కూర్చున్నారు కాబట్టి కొంచెం తోడుగా ఉంటది అనేసి ఇంక అన్ని బయట పెట్టి మడతేస్తున్నాను అనమాట. పెద్ద పెద్ద బట్టలు అయితే ఈజీగా మడతేయచ్చు, కానీ చిన్న పిల్లలు చిన్న చిన్న బట్టలు మడతేయాలంటే కొంచెం విసుగ్గానే ఉంటది. బట్టలు ఉతికే విషయంలో గానీ బట్టలు మడతేసే విషయంలో గానీ నాకు త్వరగా ఒళ్ళొంగదు. ఇంకా మా అమ్మాయి వచ్చేసింది హెల్ప్ చేయడానికి. ఇప్పటిదాకా ఆడుకోనుంది. ఇంకా నేను బయట కూర్చొని మడతేసుకుంటుంటే చూసింది అనమాట. చేసే ప్రతి పనిలో కూడా మా అమ్మాయి కంపల్సరీగా హెల్ప్ చేస్తది, కానీ లాస్ట్ వరకు చేయదనమాట. మధ్యలో లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక 2-3 బట్టల వరకు మడతేసిందా తర్వాత నా చేతులు నొప్పి పడుతున్నాయి అనేసి ఇంకా లేచి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. మడతేసేటప్పుడు చిన్న చిన్న బట్టలు ఏం తీసుకోవద్దు, పెద్ద పెద్దయే మడతేసిద్ది అనమాట. అంత చిన్న చిన్న చేతులకి పెద్ద పెద్దవి నీకు అవ్వదు, చిన్న చిన్నవి తీసుకోమన్నా కూడా అసలు మాట వినదు. సరేలే అని నేర్చుకోనిలే అని ఇంక నేను కూడా వదిలేస్తాను. చిన్నపిల్లలు ఏమీ నీట్ గా మడత పెట్టరు, కానీ వాళ్ళు చేసే ప్రతి పని కూడా మనం ప్రోత్సహించాలి కదా. ఇప్పటి నుంచి మా అమ్మాయి అయితే ఇంట్లో పని దాదాపుగా అన్ని నేర్చుకున్నది. ఒక అన్నం కూర మాత్రం ఇప్పటి వరకు ముట్టలేదు. అంట్లు తోమడం గానీ, కసువు చెమ్మడం, బట్టలు మడతేయడం, బట్టలు కూడా ఉతికిద్ది అనమాట. అప్పుడప్పుడు ఉతుకుతానని కూర్చునేది, కొన్ని ఉతికిద్ది, చేతులు నొప్పి వస్తున్నాయని ఇంకెళ్ళిపోయింది. వాళ్ళు చేసే పని మనకు నచ్చదు, కానీ మనం ఊరుకునే ఉండాలి. ఇప్పుడు వద్దు అంటే ఇంక పెద్ద అయిన తర్వాత ఇంక వాళ్ళు అసలు మాట వినరు, అసలు నేర్చుకోరు కూడా పని. ఎప్పటి నుంచే కొంచెం మమ్మీకి హెల్ప్ చేయడం నేర్పించుకోవాలన్నమాట. ఇంకా మడతేసిన బట్టలన్నీ కూడా ఇంక ఇంట్లో అయితే సర్దేసుకుంటున్నాను. మా వారు సెల్లు చూస్తూ చూస్తూ ఇంకా పిల్లల బట్టలు తలకడగా పెట్టుకొని నిద్రపోయారు. నా బట్టలన్నీ కూడా దండం మీద వేసేస్తాను. మా వారిది పిల్లలది మాత్రం ఒక 2 షెల్ఫ్లు అయితే ఉన్నాయి ఇంట్లో, వాటిలో పెట్టేస్తాను అనమాట. ఇంటి ముందంతా కూడా గందరగోళంగా ఇలా ఉంది. కళ్ళాపు చల్లి కూడా దాదాపుగా 2 వారాల పైనే అయింది. ఎందుకంటే మా వారు మధ్యలో ఈ తడికి అలాంటివి అల్లడం పని పెట్టుకున్నారనమాట. మళ్ళీ అవంతా కూడా గుంతలు తవ్వాలి, అన్ని గుచ్చాలి కదా. ఇంకా అంతా కూడా చెల్లాచెదరైపోయింది. ఎంత ఊడ్చినా వేస్ట్ అని ఒకేసారి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చల్లుకోవచ్చులని ఇంకా అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా కంప్లీట్ చేసేసారు. ఎందుకు లేట్ అయిందంటే మా వారికి మధ్యలో ఫీవర్ వచ్చిందనమాట. ఒక వారం రోజులు అయితే రెస్ట్ తీసుకున్నారు. ఇంకా అలా లేట్ అయిపోయింది. ఇంక ఈ రోజు అయితే రోడ్డు మీద అంతా కూడా ఊడ్చే పని పెట్టుకున్నాను. ఇంటి ముందులు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా, ఇంటి పరిసరాలు కూడా నీట్ గానే ఉంచుకోవాలి. చుట్టుపక్కల కొన్ని ఇల్లులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా మా ఎదురుగా ఇల్లు ఉంది, కానీ అందులో ఎవరు ఉండరు. ఇంకా రోడ్డు మీద కూడా ఊడకుండా అలా చల్లా చెదరగా ఉంటే పాములు కూడా తిరుగుతాయి. పిల్లలు ఉదయం అని లేదు రాత్రి అని లేదు రోడ్ల మీద ఆడుకుంటా ఉంటారు. ఒక్కోసారి అయితే తేళ్లు కూడా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. ఎలాగైనా ఈ రోజు అయితే ఈ చెత్త చెదరం అంతా ఊడ్చి మొత్తం క్లీన్ చేసి తీసేయాలని ఇలా ఊడుస్తున్నాను అనమాట. మాకైతే తడి చెత్త పొడి చెత్త బండ్లు లాంటివి ఏం రావు. ఎవరి డస్ట్ వాళ్ళు, ఎవరికి దెబ్బలు వాళ్ళు వేసుకుంటారనమాట. ఊడ్చేటప్పుడు ఈ దుమ్ముకే నా ముఖం అంతా దుమ్ము అయిపోయింది. ఆ రోజే తలస్నానం చేశాను, ఇంకా తల నిండా దుమ్ము అయిపోయింది అనమాట. సగం ఈ పొల్యూషన్ కే జుట్టు ఊడిపోతుంది అనుకుంటాను. సిటీలో ఉన్నప్పుడైతే నీట్ గా కనీసం ఒంటి మీద ఒక మురికి కూడా అంటకుండా ఉండేవాడు. కానీ విలేజ్ కి వచ్చిన తర్వాత ఇంకా విలేజ్ లైఫ్ అలవాటు చేసుకున్న తర్వాత ఇంకా కలిసిపోయాను నేను కూడా విలేజ్ లో. నన్ను చూస్తే ఎవరైనా సరే చదువుకున్న దానిలా ఉన్నావు అనరు. బీఫార్మసీ చదివాను అంటే ఇంకా అందరు ఆశ్చర్యపోతారనమాట. అంటే నా వాళ్ళకానికి నేను చదువుకున్న చదువుకి సంబంధం ఉండదు. ఇంకేం చేస్తాం, ఇంకా విలేజ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇంక విలేజ్ లో ఇలాగే ఉండాలి. స్టైల్ గా రెడీ అయి కూర్చుంటే మాత్రం కుదరదుగా.
రోడ్డు మీద అంతా కూడా ఊడ్చి చెత్త అంతా కూడా తీసుకెళ్లి దిబ్బలో వేసేసాను అనమాట. ఇంటి ముందు అయితే అంతకుముందు ఓడవలేదు. మా వారు ఇంకా పడుకున్నారనేసి ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం, మళ్ళీ ఊడ్చేటప్పుడు దుమ్ము లేసిద్ది కదా అని ఫస్ట్ అయితే రోడ్డు మీద అంతా క్లీన్ చేసేసాను. మా వారైతే నిద్ర లేచి ఇంకా మా చిన్న పాపని ఎత్తుకొని ఆడేస్తున్నారు. నాకు ఓడవడానికే సగం టైం అయిపోయింది అనమాట. నేను 2:30కి స్టార్ట్ చేశాను, 4 దాకా ఈ ఊడ్చే పనే పెట్టుకున్నాను. పైగా చీపురు ఒకటి సరిగ్గా లేదు. చీపురు కనుక సరిగ్గా ఉంటే అంత వంగాల్సిన పని లేకుండా పైన ఊడ్చేయొచ్చు అనమాట. అంత ఓపెన్ ప్లేస్, ఈ వాకిట్ అంతా కూడా చిమ్మేసరికి నాకైతే నడుములు నొప్పి వచ్చేస్తాయి. మేమైతే ఈ ప్లేస్ కొన్నప్పుడే మాకు తెలిసిన వాళ్ళు కూడా కమెంట్ చేశారనమాట, అంత ప్లేస్ కొన్నారు, మీకు ఊడ్చుకోవడానికే సగం టైం అయిపోయింది అన్నట్టుగా. నిజంగా వాళ్ళు అన్నట్టుగానే జరుగుతుంది. అంతా ఊడ్చేసిన తర్వాత మా అమ్మ వచ్చింది. చింతకాయలు అయితే గింజలు కొన్ని తీసి ఇంకా కొన్ని అలాగే ఉంచాను. ఇంకా తీయలేక ఎప్పుడైనా సాంబార్లో గానీ చేపల పులుసులో వాటిలో ఇంకా ఎలాగో చింతపండు రసం అవసరం కదా, ఇంకెందుకులే తీయడం, అలాగే ఉంచుకుందాం ఫ్రిడ్జ్ లో అని అలాగే ఉంచితే మా అమ్మ వచ్చి అంతా కూడా తీస్తుంది అనమాట. మీరు చెప్పినట్టుగానే దబ్బలంతో తీయాలని చెప్తేను ఇంకా ట్రై చేస్తుంది. అయినా మా అమ్మకి రావట్లేదు. అయినా కూడా కొన్ని తీసింది, కొన్ని అయితే ఇంకా ఆరబెట్టలేదు కదా, తేమగా ఉంటేను తీయలేకపోయింది. అయితే కళ్ళాపు చల్లుదాం అనుకున్నాను కానీ వెదర్ అంతా కూడా ఏంటో అప్పటికి ఒక్కగా వర్షం పడేటట్టుగా చల్లుదామని అనుకున్నాను. కానీ మా అమ్మ మాత్రం ఆపేసింది అనమాట. వర్షం పడేటట్టుంది, ఎంతసేపు కష్టం అంతా కూడా వృధా అయింది, ఎందుకు చల్లడం, ఉదయాన్నే లేచి చల్లుకోవచ్చులే వర్షం పడకపోతే అని చెప్పింది అనమాట. సరేలే అని ఒక పెద్ద పనే తప్పింది కదా అని ఇంకా పుల్లలు తేవడానికి అయితే వెళ్తున్నాను. ఎంత ఊడ్చేసరికి నాకేంటో నీరసం వచ్చేసింది. ఈ మధ్య ఊరుకోరుకు నేను నీరసం వచ్చేస్తుంది అన్నమాట. పనులన్నీ కూడా చేస్తున్నట్టుగా ఏదో బలవంతంగా చేస్తున్నాను తప్ప అంత హుషారుగా అయితే చేసుకోవట్లేదు. పైగా ఇంట్లో నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. A to Z అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఈ రోజు నీరసంగా ఉందనేసి మా వారి చేత నీళ్ళు అయితే పట్టేస్తున్నాను. నీళ్ళు అయితే నుంచోనే పట్టాలి, ఒక ½ an hour టైం పట్టిద్ది. ఎలాగో అంట్లు తోమే పని ఉంది కాబట్టి మా వారు నీళ్లు పట్టే లోపల నేను అంట్లు అయితే తోముకోవచ్చని ఆ పని అయితే మా వారికి అప్పగించేశాను. అసలే హెల్త్ బాగోక నీరసంగా ఉందంటే ఇంకా బిందె నేనే మొయ్యాలంట, కుదరదని ఇక మా వారిని ఎత్తి మీదే పెట్టేశాను. నాకు అంట్లు అయితే జెల్లుతో తోమితేనే తోమిన ఫీల్ అయితే వస్తుంది. నాకు సోప్ అస్సలు అలవాట్లేదు అనమాట. స్టార్టింగ్ నుంచి అలవాట్లేదు. ఎవరో కామెంట్ చేశారు, జెల్లు వాడకండి, అంట్లు సోప్ ఉంటుంది, అది వాడండి అన్నారనమాట. అందుకోసమని చెప్తున్నాను. రోజు నైట్ ఏమో నాటుకోడి కోసాము. అంటే ఆ కోడి ఏమో కొంచెం హెల్త్ బాగోలేక డల్ అయిపోయింది. ఇంకా అది చనిపోవడం ఎందుకులని కోసుకున్నాం. ఇంకా నేనైతే పొయ్యి మీదే చేశాను అనమాట నాటుకోడి పులుసు. గిన్నె మీద ఏమో బూడిద రాయడం మర్చిపోయి ఇంకా అలాగే పెట్టేశాను. అందుకని ఇంకా తోమాను అనమాట. అంతకు ముందుటి కాలంలో అంత వంటలన్నీ కూడా ఇంకా కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళు. అయినా కూడా గిన్నెలన్నీ కూడా తెల్లగా తోమేవాళ్ళు. మరి వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చేదో ఏమో. ఇప్పుడు A to Z అంతా ఫెసిలిటీ ఉన్నా కూడా తోమలేకపోతున్నాను. అంట్లన్నీ తోమేసిన తర్వాత ఎప్పటి నుంచో దొండకాయలు అయితే కోద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. కోతులు వచ్చి తినేసే లోపలే కోసేద్దామని ఇంకా కోస్తున్నాను అనమాట. అంతకు ముందే 2-3 రోజుల క్రితమే ఒక 3-4 కేజీలు అయితే వచ్చినాయి. వారానికి 2-3 సార్లు మాత్రం కోస్తున్నాను. మంచిగానే కాయలు వస్తున్నాయి. నేను ఒక్కదాన్ని ఏం తినట్లేదు, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచుతాను అనమాట. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పక్కన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ ఇంట్లో ఏమైనా వండుకోవడానికి లేనప్పుడు మాత్రం వచ్చి కోసుకొని వెళ్తారు. ఏమనను, వాళ్ళే కోసుకొని వెళ్తారనమాట. ఈ దొండపాదేమో మా ఆయన వేశారు. దొండపాదులు మామూలుగా త్వరగా బతకవంటారు, కానీ ఒక్కసారి బతికితే మాత్రం ఇంకా కాయలు వస్తానే ఉంటాయి అంట. నిజంగానే నేనైతే అసలు తినలేకపోతున్నాను. స్టార్టింగ్ లో మాత్రం బాగా ఇంట్రెస్ట్ గా తిన్నాను, కానీ ఇంకా నాకు కూడా ఇంకా విరక్తి వచ్చేసింది దొండకాయలు అంటే. కానీ ఈ రోజు కాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి.
ఎప్పటి నుంచో మా పిన్నం అడుగుతుంది కోసివు, నాకు రావడానికి కుదరలేదు అని. అలాగే కొన్ని మా అమ్మకి పంపించి కొన్ని మా పిన్నంకి కూడా పంపిద్దామని ఇంకా కోస్తున్నాను అనమాట. దాదాపుగా ఒక 3 కేజీల దాకేమో వచ్చినాయి. ఇవి నాటుకాయలు కాదు, హైబ్రిడ్ కాయలు అనమాట. నాకేమో దొండకాయ పులుసు తినడం ఇష్టం లేదు, మా వారికేమో ఫ్రై తినడం ఇష్టం ఉండదు. అందుకని ఇంకా నేను దొండకూర వండడమే మానేశాను. ఇంక ఇప్పుడైతే నేను మా పిన్నంకి ఇవ్వడానికని 1 కేజీ వరకు తీసుకెళ్తున్నాను. వాళ్ళిద్దరేనమాట ఉండేది, పిల్లలేమో హాస్టల్లో చదువుకుంటున్నారు. అందుకని కొన్ని తీసుకెళ్తున్నాను. నేను ప్రతిసారి కళ్ళాపు చల్లాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి పేడ తీసుకొచ్చుకున్నాను. మా పిన్నం ఏముందో మీకు అర్థం కాలేదు కదా, అంటే మా లాంగ్వేజ్ మీకు తెలియదుగా. బాబాయ్ మరుసటి రోజే ముందు రోజే తీసుకొచ్చారు, అసలు బాగోట్లేవు, చెట్టు మీద కాయలు అయితే బాగుంటాయి అని చెప్పింది. రిటర్న్ గా నాకైతే ఒక కొబ్బరికాయ ఇచ్చింది. దొండకాయలు కోసిన తర్వాత నా చెయ్యి అంతా కూడా గట్టిగా అయిపోయింది. ఇంట్లో గ్లౌజులు కూడా లేవన్నమాట, పెట్టుకుందాం అనుకోండి. ఏమైంది అన్నట్లుగా ఇంకా అలాగే కోసేసాను. ఈవినింగ్ అయితే అప్పటికే 6 అయిపోయింది. అన్నం అయితే త్వరగా వండేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కొంచెమే తిన్నాను అనమాట, ఎందుకో తినాలనిపించలేదు. ఎలాగో హెల్త్ కూడా బాగోలేదు కదా, ఎర్లీగా తినేసి పడుకుందాంలే అనేసి ఇంకా బియ్యం అయితే క్లీన్ చేస్తున్నాను. బియ్యం అయితే చాలా రోజుల నుంచి అలాగే నిల్వ ఉంది. 25 కేజీలు బియ్యం తెచ్చుకుంటాను, దాన్ని 2 నెలల దాకా తింటాం అనమాట. త్వరగా రైస్ ఎక్కువ తినము. ఇంకా అందులో తెల్లటి పురుగులు, నల్ల పురుగులు లాంటివి అవి పడిపోతా ఉంటాయి. మామూలుగా కళ్ళు పేస్తే పడవు అంటారు, కానీ ఆ రోజు ఇంకా మర్చిపోయాము బియ్యం ఇంకా డ్రమ్ములో వేసేటప్పుడు. ఇంకా మధ్యలో ఏం కలుపుదామని ఇంకా అలాగే వదిలేసామా, పురుగులు పట్టేసి. ఉదయం ఏమో రాత్రి మిగిలిన చికెన్ కర్రీ ఉంటే అది తినేసాము. మధ్యాహ్నం మాత్రం పప్పు చేశాను. ఇంకా ఒట్టిగా పప్పు తింటాం ఎందుకులే అనేసి 2 ఎగ్గులు ఉన్నాయి. ఇవి మా కోడి పెట్టిన గుడ్లు అనమాట, నాటుగుడ్లు. మా వారు చేయొద్దు, మామూలుగా పొదిగిద్దాం అన్నా కూడా ఇంకా ఆయనతో పోట్లాడి మరి చేస్తున్నాం. కోళ్ళు ఎలాగో బతకట్లేదు, కనీసం ఒక గుడ్డైనా తిని అని చెప్పేసి ఇంకా ఎగ్ ఫ్రై లాగా చేసేసాను అనమాట. నేను ఎగ్ ఫ్రై చేస్తే మా పిల్లలిద్దరేమో ఎగ్ ఫ్రై వద్దు, పెరుగుతో తింటామని ఇంకా పెరుగుతో పెట్టించుకున్నారు. బయట అయితే చల్లగా హాయిగా ఉందన్నమాట. పిల్లలతో పాటు నేను కూడా తినేద్దామని ఇంకా తినేస్తున్నాను. అప్పటికే టైం 7:30 అయ్యింది. నా డ్రెస్ కేమో మా పాప అంటే మా పెద్దమ్మాయి స్టిక్కర్ లాంటిది అతికిచ్చింది అనమాట. ఇంకా నేను తీసేద్దామని అప్పుడే అనుకున్నానా, తను ఇంకా నుంచొని ఆడుకుంటుంది ఆ డ్రెస్ తో. ఇంకా అలాగే వదిలేసానా. ఇంకా వీడియోలో ఏమో స్టిక్కర్ కనిపిస్తుంది చూసారా, నేను కూడా చూసుకోలేదు, లేకుంటే తీసేసేదాన్ని. మా పిల్లలు అన్నం తినేటప్పుడు మాత్రం ఒక్కోసారి నన్ను ఆట ఆడుకుంటా. చిన్నమ్మాయి మాత్రం బుద్ధిగా తినేసిద్ది, కానీ మా పెద్దమ్మాయి ఫస్ట్ పెరుగు కొంచెమే అయ్యింది, పెరిగేయమని. సరేలని వేస్తేనేమో ఎక్కువ వేసావు అంత వద్దని మళ్ళీ గిన్నెలో వేసేస్తుంది. తర్వాత సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేయమంది. తర్వాత ఏమో సాల్ట్ ఎక్కువైంది, మళ్ళీ పెరిగేయమని. ఇంకా నా కోపం వచ్చి గదివేసరికి మెలకుండా కూర్చొని తింటుంది. ఆమెకి ఒట్టి పెరుగన్నంతో తినదు, అందులోకి ఉల్లిగడ్డ గాని లేదంటే ఏదైనా నంచుకోవడానికి కూర ఏదో ఒకటి ఉండాలి. కానీ ఎక్కువగా మాత్రం పెరుగన్నం తింటే కంపల్సరీగా ఉల్లిగడ్డ మాత్రం తనకు ఉండాలి. బయట అయితే వెదర్ చాలా కూల్ గా ఉంది, ఇంట్లో అయితే కొంచెం ఉక్కపోతగా ఉంది, కానీ బయట మాత్రం చల్లగా ఉందన్నమాట. ఇంకా బయటే అన్నం తిని పడుకుందాం అనుకున్నాము, కానీ దోమతెర లేదనమాట. ఫస్ట్ అయితే ఒక 10 నిమిషాలు మాత్రం దోమలు ఉండవు, తర్వాత మాత్రం ఇంకా దోమలు ఎరగ కొడతాయి. మా 2 మంచాలకు సరిపడా ఒక దోమతెర కుట్టించుకున్న తర్వాత మాత్రం ఇంకా బయట పడుకుంటాము. ఇప్పటికే ఇంకా సమ్మర్ అంటే విలేజెస్ లో అందరూ బయటే పడుకుంటారు. ఎలాగో మాది పూరిల్లే కాబట్టి ఇంట్లో కూడా కొంచెం చల్లగానే ఉంటది, కానీ సమ్మర్ లో అప్పుడప్పుడైనా బయట పడుకోవాలి, అదొక బాగుంటది. ఇక ఫ్యామిలీ అంతా తినేసిన తర్వాత మా చిన్నమ్మాయి ఏమో ఉయ్యాలో వెయ్యి ఊపు అని చెప్పింది అనమాట. అంటే మాటలు రావు గానీ సైగలు చేసిద్ది. కాసేపేమో నా పక్కన పడుకుంటాననిది, కాసేపేమో ఉయ్యాల్లో పడుకుంటానని అలా మారం చేస్తా ఉండేది. లైట్లు ఆన్ చేసి ఉన్నంత సేపు మాత్రం ఇంకా అసలు నిద్రపోరు, లైట్లు ఆఫ్ చేస్తే మాత్రం వెంటనే నిద్రపోతారు. పడుకోకుండా ఇంకా వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నారనమాట. అప్పటికే టైం ఏమో 9 వస్తుంది. ఇంకా నేనేమో పాలు తోడేయడం మర్చిపోయాను, బయటకు వచ్చాను అనమాట. లైట్లన్నీ ఆపేస్తే ఇలా ఉంటది. సండే ఈవినింగ్ అయితే ఇలా గడిచింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.